నా ప్రియమైన ప్రేక్షక వీక్షక మహాశయులందరికీ శుభోదయం. నేను ఎప్పుడూ మీ హితం మేలు మీ ఆరోగ్యం గురించి ఆలోచించే డాక్టర్ని సేపూరి కృష్ణమోహన్. మనం ఈరోజు మాట్లాడుకోబోయే ముఖ్యమైన అంశం ఏమంటే, మనము మన మధుమేహ వ్యాధి కానీ తర్వాత అధిక రక్తపోటు కానీ అధిక కొలెస్ట్రాల్ కానీ అంటే ఈ త్రిమూర్తులు ఈ మూడైతే ఎప్పుడైతే ఉంటాయో వాటికి మందులు తప్పనిసరిగా వాడాల్సిందే డాక్టర్ సూచించినట్లు. కానీ దానికంటే కూడా ముందు ఒక 50% విజయం సాధించడానికి మందులు 50% మాత్రమే విజయాన్ని సాధిస్తాయి. ఈ నడక అంటే శారీరక శ్రమ, వ్యాయామము, తర్వాత మనము తినే ఆహార పదార్థాలు, ఏమి తినాలి ఏమి తినకూడదు అనే వాటి గురించి విపులంగా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ మొట్టమొదటిగా మనకు మందులు ఇంపార్టెంట్ కాదు. మందులు ఎప్పుడు కూడా చిట్ట చివర వాడుకోవాల్సినవి. కానీ మందుల కంటే ముందు మనము డైట్, ఎక్సర్సైజ్ అంటే అదే నడక కానీ శ్రమ కానీ వ్యాయామం, అది 25% విజయాన్ని సాధిస్తుంది. అలాగే మనం తినే తిండి ఏదైతే తినాలో అది మాత్రమే తిని ఆరోగ్యంగా ఉంటే మరో 25% విజయాన్ని సాధిస్తుంది. మిగతా 50% మన మందులు మనకు మన షుగర్ని కంట్రోల్లో పెట్టడానికి కానీ, మన అధిక రక్తపోటుని కంట్రోల్లో పెట్టడానికి కానీ, అధిక కొలెస్ట్రాల్ అంటే రక్తంలో ఉన్న కొవ్వు పదార్థాన్ని తగ్గించడానికి కానీ ఉపయోగపడి తద్వారా ఈ జబ్బుల గుండా వచ్చే గుండెపోటు, పక్షవాతము, మూత్రపిండాల ఫెయిల్యూరు, కాళ్లకు స్పర్శ కోల్పోయి మంటలు, తిమ్మిర్లు, జోములు, సూదులు గుచ్చినట్లుగా ఉండడము, కరెంటు షాకుల్లాగా రావడము, తర్వాత మన కంటి చూపు దెబ్బతినడము, మూత్రపిండాలు దెబ్బతినడము, అంగస్తంభన సమస్యలు, ఆడవాళ్లలో మగవాళ్లలో సెక్స్ పరంగా కోరికలు లేకపోవడము, మగవాళ్లలో ముఖ్యంగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాము, అంగస్తంభన సమస్యలు, తర్వాత ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం, అంటే మామూలుగా త్వరగా శీఘ్ర స్ఖలనం అంటాం, అంటే వెంటనే అది మన సెమెన్ లీక్ అయిపోవడము, లేదా రెండూ కలిపి అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్లస్ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ సాధారణంగా చెప్పుకోలేని సమస్యలు ఇవన్నీ కూడా. సో అట్లాగే మనకు తరచూ ఇన్ఫెక్షన్లు రావడము, ఇటువంటివన్నీ కూడా మనము కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా మనము ఈ సూత్రాలు, 1 వ్యాయామము, 2 తర్వాత ఆహారము, తర్వాత 3వది బరువు తగ్గడము, 4వది మనకు పొగాకు, దానికి సంబంధించిన బీడీ, సిగరెట్, చుట్ట, తర్వాత జర్దా, రాజా, ఖైని, సిమ్లా లాంటివి అన్ని ఎటువంటి పొగాకు సంబంధించిన పదార్థాలు కూడా వాడకుండా ఉండడము, అట్లాగే మద్యపానాన్ని పూర్తిగా మానేయడం ద్వారా మనము ఈ విజయాన్ని అందుకోగలుగుతాము. ఇంకొక ముఖ్యమైన విషయం నేను చెప్పేది ఏమంటే, ఇది కేవలము షుగర్ వచ్చిన వాళ్లకు, బీపీ వచ్చిన వాళ్లకు మాత్రమే అని కాదు. షుగర్ రాకూడదు అనుకున్నా, బీపీ రాకూడదు అనుకున్నా, గుండెపోటు రాకూడదు, పక్షవాతం రాకూడదు, ఆరోగ్యంగా జీవించాలి, మనము ఎప్పుడూ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మళ్ళీ డిశ్చార్జ్ అయ్యి మళ్ళీ అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ అయ్యి అంటే పడుతూ లేస్తూ ఉండే ఈ జీవితం వద్దు. మనకు యాసిరికతో కూడిన ఈ జీవితం వద్దు. మంచంలో పడిపోవడము, జీవితకాలము సేవలు చేయించుకోవడము, ఇంట్లో వాళ్ళు చీదరించుకోవడము, ఇవన్నీ కూడా తరచూ మనం చూస్తున్నాం. ఇవన్నీ వద్దు అనుకునే, అంటే దాదాపు నేను చెప్పే ఈ సూత్రాలు ప్రతి బ్రతికున్న మానవుడికి, స్త్రీ గాని పురుషుడు గాని, యుక్త వయసులో ఉన్న బాలబాలికలు గాని, ఏ వయసులో ఉన్న వాళ్ళైనా కూడా పాటించదగినవి. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఇది కేవలము షుగర్ వచ్చిన తర్వాత మాత్రమే మనము తడిస్తే గాని గుడిసె కప్పము. అంటే షుగర్ వస్తేనే వాకింగ్ చేస్తాము, బీపీ వస్తేనే ఉప్పు తగ్గిస్తాము, కొలెస్ట్రాల్ వస్తేనే కొంచెము నూనె వస్తువులు తగ్గిస్తాము అంటే కుదరదు. రాక ముందు నుంచి కనుక మనం జాగ్రత్త పడితే, ఎవరి తల్లిదండ్రులకైతే షుగర్ ఉంటుందో, ఎవరి అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలకైతే షుగర్ ఉంటుందో, ఎవరి మేనమామలు మేనత్తలకి షుగర్ ఉంటుందో, ఎవరి మన పెదనాన్న చిన్నాన్న అంటే
ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటామంటే మన మన అమ్మా నాన్న అన్నదమ్ములు కాకుండా ఈ మేనత్త మేనమామ పెద్దనాన్న చిన్నాన్న వీళ్ళందరినీ మొదటి డిగ్రీ రక్త సంబంధీకులు అంటాము. వీళ్ళకుంటే కూడా మనకు ఈ జబ్బులన్నీ వచ్చే అవకాశం ఉంది. ఏది ఈ వంశపారంపర్యంగా వచ్చే షుగర్ కానీ, మధుమేహ వ్యాధి, అట్లాగే అధిక రక్తపోటు, తర్వాత గుండెపోటు, తర్వాత పక్షవాతము, తర్వాత అధిక బరువు, తర్వాత కొన్ని రకాల క్యాన్సర్లు, తర్వాత మనకు ఈ తదితర సమస్యలన్నీ కూడా రాకుండా ఉండాలి, మనల్ని మనం కాపాడుకోవాలి అంటే నేను ఇప్పుడు చెప్పబోయేవి తూచా తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు, పేషెంట్ కాకుండా పేషెంట్కు సంబంధించిన వాళ్ళు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, అందరూ బంధువులు, అందరూ బతికున్న వాళ్ళందరూ గనక పాటిస్తే మీ ఆరోగ్యాన్ని మీరు ఎప్పటికీ కాపాడుకుంటారు. మీరు ఎప్పుడు కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే పరిస్థితి రాదు. పక్షవాతము, గుండెపోటు లాంటివి చాలా దూరంగా ఉండొచ్చు. వచ్చే షుగర్ని కూడా మనం రాకుండా చేయొచ్చు, లేదా 5 నుంచి 10 ఏళ్ళు వాయిదా వేసుకోవచ్చు మధుమేహ వ్యాధిని. సో దీంట్లో మొట్టమొదటి భాగము మనం అనుకున్నట్టుగా ఇది వ్యాయామం. వ్యాయామం అంటే మనకు మన భారతదేశంలో ఉన్న వ్యవహారిక పరిస్థితులను బట్టి విదేశాల్లో ఉన్న వాళ్ళు 30 నిమిషాలు నడిస్తే మనము 60 నిమిషాలు నడవాలి ప్రతిరోజు. అది నడక కావచ్చు, లేదా సైకిల్ దొక్కడం కావచ్చు, లేదా స్విమ్మింగ్, ఈత కొట్టే అవకాశం ఉంటే ఈత కొట్టవచ్చు. అదే 30 ఏళ్ల లోపు 35 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళు, 15 ఏళ్ళు దాటిన వాళ్ళు క్రికెట్ కానీ, లేకుంటే బాల్ బ్యాడ్మింటన్ కానీ, షటిల్ బ్యాడ్మింటన్ కానీ, లేకపోతే మిగతా ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ గేమ్స్, అంటే ఇంట్లో కూర్చుని ఆడే వీడియో గేమ్స్, మొబైల్ గేమ్స్, కంప్యూటర్లో వచ్చే గేమ్స్, టీవీలో వచ్చే గేమ్స్ అవి కాదు నేను చెప్పేది. అది ఆడిన తర్వాత మనకు చెమట కారాలి. ఇప్పుడు షటిల్ అంటే కనీసము 3-4 గేమ్స్ ఆడగలగాలి. అంటే వెంటనే కాదు, ఒక గేమ్ ఆడి గ్యాప్, ఒక గేమ్ ఆడి గ్యాప్, ఒక గేమ్ ఆడి మళ్ళీ గ్యాప్. ఈ రకంగా గనక మనము వ్యాయామము 1 గంట సేపు గనక చేస్తే మనకు పొద్దున శుభ్రంగా ఆక్సిజన్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ తక్కువ ఉంటుంది, ఆటోలు ఉండవు, తర్వాత రోడ్డు మీద 2 వీలర్స్ ఉండవు, వెహికల్స్ అన్నీ ఉండవు. కాబట్టి వాతావరణ కాలుష్యం చాలా తక్కువ ఉండే ఎప్పుడు అంటే పొద్దున 5 నుంచి 6 గంటల వరకు. ఈ టైంని సద్వినియోగపరచుకొని అందరూ కూడా త్వరగా పడుకోండి, త్వరగా లేవండి. మొబైల్ చూస్తూ ఏదో తింటూ రాత్రి 2-3 వరకు మేలుకోవద్దు. ఏదో 10-12 గంటలప్పుడు లేవద్దు. 10కి పడుకోండి, 4కంతా లేవండి. మీ కాలకృత్యాలు అవన్నీ అయిన తర్వాత 5 నుంచి 6 వరకు నడక. అందరికీ 40 ఏళ్ళు దాటిన అందరికీ కూడా నడక చాలా మంచిది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. మిగతా ఏవైనా అంటే జిమ్ కానీ అటువంటివి మిగతావి అంటే కొంత శ్రమతో కూడుకున్నవి చేయాలి అంటే ముందు తప్పనిసరిగా మీ డాక్టర్ గారి అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే వాటికి ప్రయత్నించండి. ఎందుకంటే కొంతమందికి తెలియకుండా గుండె జబ్బులు ఉన్నప్పుడు మనకేమవుతుందంటే అధిక శ్రమ చేసినప్పుడు గుండెలో సమస్యలు వచ్చి సడన్ గా ఈ మధ్య చూస్తున్నాము. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన కన్నడ సినీ ప్రముఖుడు పునీత్ రాజ్ కుమార్ గారు 44 సంవత్సరాల వయసులో ఆయన జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తూ ఉండగా అది పుషప్స్ ఏదో చేసేటప్పుడు సడన్ గా గుండెపోటు వచ్చింది, కుప్పకూలిపోయినారు, హాస్పిటల్కి వెళ్లే లోపలే చనిపోతున్నారు. ముఖ్యంగా ఈ కరోనా వచ్చిన తర్వాత ఈ సడన్ కార్డియక్ అరెస్ట్, గుండెపోటు కాదు ఇది, సడన్ కార్డియక్ అరెస్ట్ తర్వాత మరణం అంతే. హాస్పిటల్ కూడా చేరే పరిస్థితి లేదు. ఇది తప్పకుండా కరోనా వచ్చిన తర్వాత దాన్ని లాంగ్ కోవిడ్ అంటారు, అంటే పోస్ట్ కోవిడ్ సీక్వెల్ అంటారు, లేదా మనం వేసుకున్న వ్యాక్సిన్ల వల్ల మనకు వచ్చే దరిద్రమైన అంతిమంగా వచ్చే శిక్ష ఏమంటే ఈ మధ్యంతరపు చావులు. కానీ వీటిని మనము అయిపోయింది, టైం దాటిపోయింది. వ్యాక్సిన్స్ 2 డోసులు వేసుకున్నాము, మళ్ళీ బూస్టర్ డోస్ అన్నారు, అదే ప్రికాషనరీ డోసు, మళ్ళీ 3వ డోసు కూడా వేసుకున్నాము. ఏ వ్యాక్సిన్ సురక్షితం కాదు అని ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి మనం ఆల్రెడీ వేసుకున్నాము. అమెరికాలో అయినా అదే జరుగుతూ ఉంది. వాళ్ళు అడ్వాన్స్డ్ వ్యాక్సిన్స్ అన్నారు, mRNA వ్యాక్సిన్స్ మావి అన్నారు ఫైజర్ కంపెనీ వాళ్ళు. అయినా కూడా వాళ్ళు అట్లాగే మరణిస్తున్నారు. మన ఇండియాలో కూడా చిన్నపిల్లలు 5-10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళ లోపల వాళ్ళు కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టుగా వెళ్ళిపోతున్నారు. అంటే ఇది డెఫినెట్ గా
కరోనా వల్ల వచ్చిన దౌర్భాగ్యము లాంగ్ కోవిడ్ అంటారు. అంటే కరోనా వచ్చిన 6 నెలల తర్వాత జరిగే దుష్ఫలితాలు లేదా వ్యాక్సిన్ వల్ల వచ్చిన దుష్ఫలితాలుగా దాన్ని భావిస్తాము. సో ఇది శారీరక శ్రమ. సో దీని తర్వాత మనకు ముఖ్యంగా రెండవది మనము ఆహార నియమాలు. ఈ ఆహార నియమాలలో ముఖ్యంగా మనము కొన్ని వస్తువులు మాత్రమే తినకుండా ఉండాలి. అంటే అది షుగర్ ఉన్నవాళ్ళు, మధుమేహం అదే మన అధిక రక్తపోటు ఉన్న వాళ్ళు కానీ, గుండెపోటు రాకుండా జాగ్రత్త పడాలి, పక్షవాతం రాకుండా జాగ్రత్త పడాలి అనుకునే వాళ్ళు కానీ, సమస్యల్లోకి వెళ్ళకూడదు అనుకున్న వాళ్ళు కానీ, లేని వాళ్ళు కూడా నేను ప్రతిసారి అదే చెప్తాను. ఇది కేవలము షుగర్ మధుమేహ వ్యాధి వచ్చిన వాళ్లకు, అధిక రక్తపోటు ఉన్న వాళ్ళకే కాదు, అందరూ పాటిస్తే ఆరోగ్యంగా, అందరూ ఆరోగ్యంగా ఉంటే, సంఘం ఆరోగ్యంగా ఉంటే, సొసైటీ ఆరోగ్యంగా ఉంటే దేశం ఆరోగ్యంగా ఉంటుంది. చాలా మనము పురోగతిని సాధించేదానికి అవకాశం ఉంది. అంటే మనం అందరము దీనికోసము కష్టపడాలి. కేవలము దేవుడు మనకు ఈ జన్మ ఇచ్చింది తినడానికి మాత్రమే కాదు, తిండి ఒక భాగము. మన దైనందిక చర్యల్లో తిండి ఒక భాగం, అంతేగాని మనము పుట్టింది కేవలం తినడానికి మాత్రమే కాదు. దేవుడు ఈట్ టు లివ్, లివ్ టు ఈట్ అని రెండు ఇచ్చినాడు. అంటే పశువులకు ఎంత పెట్టినా కూడా తింటుంటాయి. మనం కూడా దాదాపుగా మనము పశువుల్లాగా తయారైనాం. ఓ కాలంలో డొక్కల కరువు దగ్గర నుంచి ఇప్పుడు మితిమీరిన ఆహారం తినడము, అంటే అవసరం ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి తింటూ, ఇప్పుడు చిప్స్ ఉన్నాయి, లేస్ చిప్స్ తింటూ టీవీ చూస్తుంటారు, మొబైల్ చూస్తుంటారు, గేమ్స్ అదే ఆడుకుంటూ ఉంటుంటారు. ఫిజికల్గా అసలు శ్రమ అనేది వాళ్ళకి తెలియదు. సడన్గా ఎందుకు గుండెపోటు రాదు? అధికంగా బరువు పెరుగుతారు దానివల్ల, మితిమీరి తినడం వల్ల. సో వీటిని అరికట్టాలంటే నేను చెప్పేవి ఏమంటే, మొట్టమొదటి భాగము ఆహార నియమాల్లో మొట్టమొదటి భాగము బయటి ఆహారం ఏది కూడా మనము తీసుకోకూడదు ఖచ్చితంగా. అంటే అది బేకరీ ఐటమ్స్ కావచ్చు, అంటే మన కర్రీ పఫ్స్ కావచ్చు, ఎగ్ పఫ్స్ కావచ్చు, చికెన్ పఫ్స్ కావచ్చు, బేకరీల్లో తయారయ్యే ఏ వస్తువు, అంటే ఇప్పుడు మన కేక్ కావచ్చు, కూల్ కేక్ కావచ్చు, పేస్ట్రీలు కావచ్చు, ఇవన్నీ కూడా మైదా పిండి లేకుండా తయారు కావు. కాబట్టి బేకరీ ఐటమ్స్ ఖచ్చితంగా ఆపేసేయాలి. రెండవది, బయట అందరూ సాయంత్రము ఈ బజ్జీలు, వడలు, బోండాలు ఎక్కడైతే వేస్తారో అక్కడ గుంపులుగా ప్రతిరోజు తింటుంటారు. వాళ్ళు వాడే నూనెలు మంచివి కాదు, పిండి కల్తీ. సో దీనివల్ల అనారోగ్యానికి దారి తీసే అవకాశం ఉంది ఖచ్చితంగా. తర్వాత మూడవది, ఈ ప్రతి చిన్న పల్లెటూరులో కూడా, అంటే ఎక్కడైతే కూరగాయలు, ఆకుకూరలు దొరకవో అక్కడ చికెన్ షాపులు అయితే ఖచ్చితంగా ఉంటాయి, మటన్ షాపులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఎక్కడైతే తలనొప్పి మాత్ర దొరకదో, మన కడుపు నొప్పి వస్తే మందు దొరకదో అక్కడ మాత్రము మందు విచ్చలవిడిగా దొరుకుతుంది. అది కళ్ళు కావచ్చు, లేకుంటే సారాయి కావచ్చు, లేకుంటే చీప్ లిక్కర్ కావచ్చు, లేకపోతే బాటిల్ లిక్కర్ కావచ్చు, ఏదైనా సరే ధూమపానము, మద్యపానము, తర్వాత ఇవి మనం దూరంగా ఉండాలి. అట్లాగే మనము మన చైనీస్ ఫుడ్, ఇప్పుడు ప్రతి ఊర్లో వచ్చిన ఈ నూడిల్స్, గోబీ, తర్వాత ఎగ్ నూడిల్స్, వెజ్ నూడిల్స్, ఫ్రైడ్ రైస్లు, ఇవన్నీ కూడా మానేయాలి. అట్లే పానీపూరీలు, కచోరీ, కట్లెట్లు, తర్వాత చికెన్ లెగ్స్, చికెన్ పకోడాలు ప్రతి ఊర్లో ఉన్నాయి. నేను చెప్పేది మీరు మీ మనసాక్షిని ఒకసారి అడగండి. అది లేని ఊరు ఏదైనా ఉంటే నాకు వచ్చి చెప్పండి. ఈ ఊర్లో మందు షాపు లేదు, ఈ ఊర్లో పానీపూరి దొరకదు, ఈ ఊర్లో గోబీలు లేవు అనేది ఉంటే నాకు చెప్పండి. అంతగా మనము ఆ తిండికి అలవాటు పడ్డాం కాబట్టి ఆ సంఖ్య పెరుగుతూ ఉంది. తయారు చేసే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరుగుతూ ఉంది. వాళ్ళ బిజినెస్ బాగా డెవలప్ అవుతుందంటే మనం తింటున్నాం కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. తినడము తినకపోవడం అనేది మన విచక్షణకు వదిలేసుకోవాలి. మనం నిర్ణయం తీసుకోవాలి. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇంట్లో అమ్మ చేసే అన్నము, పప్పు, కూరగాయలు, సాంబారు, ఆకుకూరలు, పెరుగు, అదే జొన్న రొట్టెలు, ఇటువంటివి ఆరోగ్యకరమైనవి తినాలి అంటే ఇప్పుడు పిల్లలు తినడం లేదు. అందులో ఇప్పుడు వచ్చిన ఈ ఆన్లైన్ సర్వీసెస్ ఏదైతే స్విగ్గీలు, జొమాటోలు, టొమాటోలు ఏవైతే వచ్చినాయో, వచ్చిన తర్వాత అస్సలు బద్ధకం అనేది ఇంకా పెరిగింది. 10 గంటలకు ఆర్డర్ ఇస్తే కూడా రాత్రి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ హ్యాపీగా తింటూ
మొబైల్ గేమ్స్ ఆడుకుంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆలోచించుకోండి మీరే ఒక్కసారి, నేను చెప్పింది వాస్తవమా కాదా, మనం ఎంతకాలం మొబైల్తో గడుపుతున్నాము, శారీరక శ్రమ ఎంతసేపు చేస్తున్నాము, రెండు కంపేర్ చేసుకోండి, మీరే అర్థమవుతుంది మీకు. సో మనము మానేయాల్సింది బయటి ఫుడ్. ఎటువంటి బయటి ఫుడ్ తినడానికి అవకాశము ఆస్కారము ఇవ్వకుండా మన ఆరోగ్యాన్ని కాపాడాలి అంటే మనం బయట చికెన్ బిర్యానీ కావచ్చు, మటన్ బిర్యానీ కావచ్చు, అన్ని రుచిగా ఉంటాయి. కానీ ఎన్నిసార్లు మీరు పేపర్లో చూసినారు, అందులో బొద్దింకలు వచ్చినాయి, అందులో బల్లులు పడ్డవి. తర్వాత అట్లే ఫుడ్ సేఫ్టీ వాళ్ళు, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు దాని మీద దాడులు చేసినప్పుడు పాచిపోయిన చికెన్, పాచిపోయిన మటన్ లోపల ఫ్రిడ్జ్ లో దొరికినవి ఎన్ని లేవు, ఎన్ని ఉదంతాలు లేవు. మనుషులు తిని చనిపోతున్నా సరే మనం అవే 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 కావాలని తింటున్నాము. సో నేను చెప్పే మొట్టమొదటిది ఏంటంటే అవన్నీ తినడం ఆపేసేయండి. ఇంట్లో అమ్మ గాని మీ భార్య గాని ఏదైతే మీరు గాని చేసుకుంటారో, అంటే ఆడవాళ్లే వంట చేయాలనేది నా అభిమతం కాదు, నేను చెప్పే ఉద్దేశం అది కూడా కాదు. ఏదైనా ఇంటి తిండి తినండి, హ్యాపీగా ఉండండి, అది నేను చెప్పేది. సో దీంట్లో మొట్టమొదటగా మనము ఒక్క 4-5 వస్తువులు గనక తీసేస్తే మన జీవితము చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఫస్ట్ కొన్ని మాత్రమే తినకూడని ఉన్నాయి, అవి చెప్పిన తర్వాత నేను ఏవి తినాలో చెప్తాను, ఏవి తాగాలో చెప్తాను. సో మొట్టమొదటగా మనము తినకూడనివి చెప్పినాను, అన్ని బయటి వస్తువులు బంద్, కంప్లీట్ బంద్, ఇంకేం లేదు. రెండవది మనము చక్కెర, బెల్లము, దాంట్లో చేసే దాని ద్వారా వచ్చే మన స్వీట్లు, అట్లాగే కూల్ డ్రింక్స్. అందరూ మూర్ఖంగా ఆలోచించేది అంటే దాహం అవుతుంది, ఏదో కూల్ డ్రింక్ తాగితే, థమ్స్అప్ తాగితే తగ్గిపోతుంది, లిమ్కా తాగితే తగ్గిపోతుంది, స్ప్రైట్ తాగితే తగ్గిపోతుంది, థమ్స్అప్, తర్వాత కోకోకోలా, పెప్సీ, ఇవన్నీ సేల్స్ అవుతున్నాయంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము మనం ఖర్చు పెడుతున్నామంటే ఎంత విచ్చలవిడిగా తాగుతున్నాం అనేది. అందులో ఉన్నది 15% పురుగుల మందు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. 15% ఇండియాలో ఉన్న ప్రతి కూల్ డ్రింక్ లో సాదా సగటున 15% పురుగు మందు అవశేషాలు ఉన్నాయి. అంటే మనము డైరెక్ట్ గా పురుగు మందు రోజు తాగుతున్నాము. కాబట్టి కూల్ డ్రింక్స్ ఆపేయండి, చాక్లెట్స్ వద్దు, అట్లాగే మన ఈ కేక్స్ ఇటువంటివన్నీ కూడా, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా ఆపేసేయండి, మొట్టమొదటిది. రెండవది వచ్చేసి మనము తినే ఆహారంలో అన్నిట్లో దేవుడు మనకు సోడియం అంటే ఉప్పుని మామూలుగానే, అంటే కూరగాయల్లో, ఆకుకూరల్లో, మనం తినే ఈ హోల్ గ్రెయిన్స్ లో అన్నిట్లో కూడా దేవుడు సరిపోయినంత ఉప్పు పెట్టినాడు. కానీ మనము వాడే ఉప్పు కంటే 5 రెట్లు అధికంగా వాడుతున్నాము. తద్వారా ఈ ఉప్పుతో మనకు గుండెకి ముప్పు, మూత్రపిండాలకి ముప్పు, అది గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి మనం వాడాల్సిన ఉప్పుని ఒక స్పూన్ వేసే చోట మనము 25 స్పూన్ మాత్రమే వాడండి. 2 స్పూన్లు వేయాల్సిన చోట 1/2 స్పూన్ ఉప్పు మాత్రమే వాడండి. ఏ ఉప్పు అయినా కూడా ప్రమాదకరమే. మామూలు మనం వాడే సాల్ట్ చాలు. ఈ బ్లాక్ సాల్ట్ అంటున్నారు, పింక్ సాల్ట్ అంటున్నారు, ఈ సైంధవ లవణం అంటున్నారు, ఇవన్నీ కూడా మీ భ్రమ మాత్రమే. దాంట్లో ఏదో అది తీసుకుంటే జబ్బులు రాకుండా ఉంటాయి అనుకుంటే మాత్రం అది ప్రమాదమే. అట్లాగే తర్వాత మనము ఈ నిలవ పచ్చళ్లను పెట్టడము వద్దు, నిలవ పచ్చళ్ళు తినడము మానేయాలి. ఎందుకంటే ఈ మామిడికాయ, నిమ్మకాయ, చింతకాయ, ఉసిరికాయ తదితర ఈ నిలవ ఉన్న పచ్చళ్లలో నిలవ ఉండడానికి ప్రిజర్వేటివ్ గా మనం ఉప్పును వాడతాం. 4 గంటలు ఉప్పు వేస్తే గానీ అది బూజు పట్టకుండా సంవత్సరం అంతా ఉంటుంది. కాబట్టి ఉప్పు అధికంగా ఉన్న వస్తువులు అంటే ఈ ఊరగాయలు తినడం మానేసేయాలి ఖచ్చితంగా. అట్లాగే అప్పడాలు, వడియాలు, చిప్స్, పొటాటో చిప్స్, ఇవి మానేయాలి. తర్వాత ముఖ్యంగా మూడోది వచ్చేటప్పటికి మనం తినే కర్నూలు సోనా మసూరి గాని సన్న బియ్యము, అది అత్యంత ప్రమాదకరంగా పరిణమించింది. ఎందుకంటే దానికి వాడే పురుగు మందుల వల్ల ఆ బియ్యము మనము రోజు తినేది అదే, అందరికీ ఇష్టమైనది అదే. స్టోర్ బియ్యం ఇచ్చిన తర్వాత కూడా స్టోర్ బియ్యాన్ని అమ్మేసి ఈ బియ్యం కొని తింటున్నారు. దాంతో ఈ షుగర్ ని కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతున్నారు. దయచేసి
దాన్ని ఆపేసేయండి. నేను ఏదైతే వద్దన్నానో వాటికి ఏం తినాలనేది తర్వాత తినే వాటిల్లో చెప్తాను. అట్లాగే 4వది మనం తినే ఉర్లగడ్డ అంటాము. మనం రాయలసీమలో ఉర్లగడ్డ అంటాము, అదే కోస్తాలో దాన్ని బంగాళదుంప అంటారు, అట్లాగే దాన్ని తెలంగాణలో ఆలుగడ్డ అంటాము. పొటాటో ఇది అస్సలు తినకూడదు. పొటాటో అంటే మన మసాలా దోశలో పెట్టేది కావచ్చు, లేదా చపాతీ పూరీలలో మనం కర్రీ చేసుకుంటాము ఆలుగడ్డతో. తర్వాత ఈ ఉర్లగడ్డ అన్నీ ఒకటేనండి. ఆలుగడ్డ అన్నా ఒకటే, ఉర్లగడ్డ అన్నా ఒకటే, బంగాళదుంప అన్నా ఒకటే, పొటాటో అన్నా ఒకటే, అన్నీ ఒకటే. అది చిప్స్ రూపంలో ఉండొచ్చు, లేదా ఫ్రెంచ్ ఫ్రైస్ అని కొత్తగా ఇప్పుడు ఈ మెక్డొనాల్డ్స్, కేఎఫ్సీలలో వచ్చిన వాటిల్లో లోకల్గా తయారైన ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ కూడా అత్యంత ప్రమాదకరంగా మనకు గణాంకాలు సూచిస్తున్నాయి. అంటే షుగర్ వ్యాధి రావడానికి, తద్వారా గుండెపోటు, పక్షవాతం రావడానికి ఇది ప్రధానమైన కారణంగా మనకు తెలుస్తూ ఉంది. సో ఇది 4వది మనం మానేయాల్సింది. ఇక చివరగా మీకు మానేయాల్సింది ఒకటే ఉంది, అది బ్రాయిలర్ కోడి. బ్రాయిలర్ ఎందుకు మానేయమంటున్నానంటే, బ్రాయిలర్కి ఇచ్చే దానాలో మనము తినకూడని వస్తువులన్నీ దానికి తినిపిస్తున్నారు బరువు పెరగడానికి. అట్లాగే ఒక ఇంజెక్షన్ ఇస్తారు, ప్రతి పౌల్ట్రీ యజమానికి తెలుసు. అది 1 కిలో ఉన్నప్పుడు ఒక ఇంజెక్షన్ ఇస్తారు. కరెక్ట్గా 45 రోజుల్లో అది 5 కిలోల కోడిగా మారుతుంది. అంటే ఆ ఇంజెక్షన్ సైడ్ ఎఫెక్ట్ అది విపరీతమైన బరువు పెరగడం. వాళ్ళకి లాభాలు రావాలంటే 1 కిలోకి లాభం వస్తుందా, 5 కిలోలకు లాభం ఎక్కువ వస్తుందా? కాబట్టి వాళ్ళకి లాభాలు మాత్రమే కావాలి. వాళ్ళు తింటారు, అది మనము తింటున్నాము. కానీ మనం తిన్న తర్వాత ఆ విష పదార్థాలు మనల్ని దెబ్బతీయకుండా ఉంటాయా? ఖచ్చితంగా దెబ్బతీస్తాయి. కాబట్టి ఈ బ్రాయిలర్ అనేది వద్దు. అట్లాగే ఈ మాంసం, రెడ్ మీట్ అంటాము, అంటే అది మేక కావచ్చు, పొట్టేలు కావచ్చు, లేకపోతే గొర్రె కావచ్చు, లేకపోతే బీఫ్ కావచ్చు, అంటే ఆవు మాంసం కానీ ఎద్దు మాంసం కావచ్చు, లేదా కొంతమంది పోర్క్ తీసుకుంటారు. ఇవేవి మంచివి కాదు. ఇవన్నీ కూడా మనకు గుండెపోటుని, పక్షవాతాన్ని, మూత్రపిండాల ఫెయిల్యూర్ని, అట్లే క్యాన్సర్కి కారకాలు. ఒకవేళ నాటుకోడి కనుక దొరికితే మీరు నాటుకోడి తీసుకునేదానికి అభ్యంతరం లేదు. అది వారంలో ఒక్కసారి మాత్రమే. ఈ బ్రాయిలరే తినాలి, నాటుకోళ్లు దొరకవు అనుకుంటే మనకు బ్రాయిలర్లో స్కిన్లెస్ తీసుకొని మితంగా వారంలో ఒక్కసారి, వీలైనంత తక్కువ, ఒక 1/4 కిలో కానీ 1/2 కిలో కానీ బ్రెస్ట్ పీస్ అంటాము. అంటే దాంట్లో లీన్ మజిల్ మాస్ ఉంటుంది. బ్రెస్ట్ పీస్ అంటే ఎదురు రొమ్ము, ఆ బ్రెస్ట్ పీస్ మాత్రమే మీరు తీసుకోవచ్చు. సో దీంతో నేను ఏవైతే చెప్పినానో ఈ 5 వస్తువులు మనం గనక జీవితకాలం మనము నియంత్రించుకుంటే మనకు ఎటువంటి సమస్య లేకుండా మనము ఆరోగ్యంగా, ఆనందంగా, ఆహ్లాదంగా కుటుంబ సభ్యులతో, ఫ్రెండ్స్తో, బంధువులతో, అందరితో, స్నేహితులతో గడిపే అవకాశం ఉంటుంది. లేదంటే అర్ధాంతరపు చావులు, అర్ధాంతరపు ఆసుపత్రులు అడ్మిషన్లు కావడము, జీవితకాలం మంచాల్లో ఉండడం మాత్రమే జరుగుతుంది. తర్వాత ఇప్పుడు తినాల్సిన వస్తువులు నేను చెప్తాను. అంటే అధిక మొత్తంలో తినాల్సిన వస్తువులు, లిమిట్లెస్ తినాల్సినవి, లిమిట్ ఉన్నవి కూడా చెప్తాను. అది సో దీంట్లో టిఫిన్స్ కనుక తీసుకుంటే మనం ఉదయం తినే అల్పాహారం అంటాము, టిఫిన్, బ్రేక్ఫాస్ట్, దాంట్లో మీరు అన్నీ తీసుకోవచ్చు. కేవలము షాలో ఫ్రై, డీప్ ఫ్రై అయిన ఐటమ్స్ ఏదీ లేదు. ఫస్ట్ మొట్టమొదటిది అంటే పూరి, వడ, బజ్జీ, బోండా ఏవైతే నూనెలో మునిగి తేలుతాయో అవి తినకూడదు. దానివల్ల నూనె మనం తాగినట్లయితాము, తిన్నవాళ్ళం కాదు, తాగినట్లయితుంది. ఎప్పుడైనా ఒకసారి ఫంక్షన్ పోయినప్పుడు అక్కడ పూరీనే ఉంది, తినండి లక్షణంగా. అట్లే అని రోజు అదే అలవాటు చేసుకోవద్దు. బజ్జీలు రోజు తినాలి. అదే మనం పెళ్లికి పోతాము, ఒక బజ్జీలో 2 బజ్జీలో పెడతారు, అది తినండి, తప్పు లేదు దాంట్లో. అదే టిఫిన్ పూరి మాత్రమే ఉంది, 2 పూరీలు తినండి, తప్పు లేదు. కానీ రోజువారీ అలవాటుగా మాత్రం చేసుకోవద్దు. అదే టిఫిన్లు ఒకరోజు మనకు పులిసిన వస్తువులు చాలా ఉపయోగపడతాయండి మనుషులందరికీ కూడా. అంటే గట్ బ్యాక్టీరియా అనేది చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది మన జీవన ఆహార వ్యవహార శైలి బాగుండాలి అంటే. ఈ మనకు తెలియని విషయం ఏంటంటే, చాలా మంది డాక్టర్లకు కూడా తెలియని విషయం ఏంటంటే, మన అవయవాలు ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటాయి. దాన్నే ఇంటర్ టాక్ ఆఫ్ ది ఇంటర్నల్ ఆర్గాన్స్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ అంటాం. అంటే అవయవాల మధ్య ఎంత సమన్వయం ఉంటుందంటే
అది ఒక్కొక్క అవయవం ఒక్కొక్క దాంతో మాట్లాడుకుంటాయి వాస్తవంగా. అంటే ఈ రసాయన చర్యలన్నీ కూడా ఆ రకంగా జరుగుతాయి. మెదడు నుంచి సంకేతాలు వస్తుంది, అక్కడ మన ప్యాంక్రియాస్కి సంకేతాలు వచ్చినప్పుడు అది కావలసిన డోసులో మనకి ఇన్సులిన్ 5 యూనిట్ల 10 యూనిట్ల కావాల్సినంత అది రిలీజ్ చేస్తుంది. సో అట్లాగే మనకు గట్ బ్యాక్టీరియా అంటాం. అంటే పేగులలో ఉన్న మంచి బ్యాక్టీరియా మనం వాడే కొన్ని యాంటీబయాటిక్స్ వల్ల, కొన్ని మందుల వల్ల అది మొత్తం పాడైపోతా ఉంది. అంటే ఆ బ్యాక్టీరియా మనకు మంచి చేస్తుంది. ఆ మంచి చేసే బ్యాక్టీరియా మనము బాగా పెంచాలి అంటే దానికి ప్రోబయాటిక్స్ కావాలి. ప్రోబయాటిక్స్ అంతా కూడా నథింగ్ బట్ పులిసిన వస్తువులలో ఉన్న వస్తువులు. అంటే పెరుగు పులుస్తుంది, అంటే మనం పాలు తోడు వేస్తే మరుసటి దినానికి కానీ పెరుగు తయారు కాదు, కాబట్టి అది అధిక మొత్తంలో తీసుకోవచ్చు. అట్లాగే ఇడ్లీ పిండి పులుస్తుంది, ఖచ్చితంగా అది చాలా మంచిది, ఆరోగ్యకరమైనది. ఇటీవలే మన యునెస్కో వాళ్ళు 195 దేశాల్లో అన్ని రకాల అల్పాహారాలను టేస్ట్ చేసిన తర్వాత అవార్డు ఇచ్చినారు. ఇడ్లీ ఈజ్ ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఆన్ ది అర్త్ అన్నారు. అది సౌత్ ఇండియన్ ఇడ్లీ, ఎస్పెషలీ మన తెలుగు రాష్ట్రాల్లో తయారయ్యేది, కర్ణాటక తమిళనాడులో తయారయ్యే ఇడ్లీ ప్రపంచంలో అత్యుత్తమమైన టిఫిన్ గా దాన్ని అవార్డు ఇవ్వడం జరిగింది. సో అట్లాగే దోసపిండి పులుస్తుంది, దోశ వేసుకోవచ్చు ఇంట్లో, తప్పులేదు. తర్వాత ఒకరోజు అంటే రోజు ఒక రకం తినండి, పనిష్మెంట్ కాదు కదా నేను చెప్పేది. ఇష్టంగా తినండి, కష్టంగా తినొద్దు దయచేసి. ఒకరోజు ఇడ్లీ తినండి, ఒకరోజు దోశ తినండి, ఒకరోజు ఉప్మా తినండి, ఒకరోజు చపాతీ తీసుకోండి. కానీ చపాతీ తినాలి అంటే మీరు గోధుమలు పట్టించుకోవాలి. బయట దొరికే పిండిలో మైదా ఉంటుంది, దయచేసి మైదా మనకు హానికరము, అది మాత్రం తీసుకోవద్దు. మనం పట్టించిన గోధుమలు కనుక తీసుకుంటే మనకు చపాతీ గోధుమ రంగులో వస్తుంది, అది మాత్రమే తీసుకోండి. అట్లాగే మన జొన్న రొట్టెలు తీసుకోవాలంటే మన జొన్నలు పట్టించాలి, బయట దొరికే పిండి అంతా కల్తీగా ఉంటుంది. సో ఈ జాగ్రత్తలు పాటిస్తే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. అట్లాగే న్యాచురల్ గా దేవుడు మనకు కొన్ని వస్తువులలో షుగర్ను తగ్గించే గుణాన్ని పెట్టినాడు. సో కొన్ని వస్తువులలో మన రక్తపోటును అంటే బీపీని తగ్గించే గుణాన్ని పెట్టినాడు. సో వాటిని మనం ఎక్కువగా తీసుకోవాలి. ఏవైతే వస్తువులు నేను చెప్తానో అవి మన మధుమేహాన్ని న్యాచురల్ గా అంటే సహజ పద్ధతులలో తగ్గించేవి ఏవంటే, మొట్టమొదటిది మెంతులు. అంటే రాత్రి పెరుగులో ఒక స్పూన్ మెంతులు కనుక నానేస్తే, ఒక కప్పు పెరుగులో ఉదయం దాన్ని తీసుకుంటే కడుపులో మంట లేకుండా ఉంటుంది, షుగర్ నియంత్రణలో ఉంటుంది. అలాగే షుగర్ లేని వాళ్ళకి షుగర్ రాకుండా కూడా కాపాడుతుంది. మొట్టమొదటిది మెంతులు. తర్వాత పసుపు, కల్తీ లేని పసుపు విరివిగా వాడండి. పప్పులో కానీ చారులో కానీ ఎక్కడైతే అవకాశం ఉంటే అక్కడంతా కూడా పసుపు వేసుకోండి. తర్వాత అట్లాగే మనకు అల్లాన్ని ఎక్కువగా వాడండి. పచ్చి అల్లం మాత్రమే నేను చెప్పేది, పచ్చి అల్లాన్ని ఎక్కువగా వాడండి. అట్లాగే రోటి పచ్చడి చేసుకోవచ్చు మీరు. తర్వాత కూరగాయల్లో ఒక కాకరకాయను మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. దాంట్లో ఉన్న రసాయన పదార్థాలు మన షుగర్ని తగ్గించే అవకాశం ఉంది. అట్లాగే మనకు అవిసె గింజలు, అవిసె ఆకులు, తర్వాత మునగాకు, అట్లాగే మన గుమ్మడి విత్తనాలు, చియా సీడ్స్, అవిసె గింజలు అంటే ఫ్లాక్ సీడ్స్ అండి, అదేం లేదు. సో వీటన్నిటిలో దేవుడు సహజంగా షుగర్ని తగ్గించేవి పెట్టినాడు కాబట్టి ఇవి ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. మనం తయారు చేసుకునే వాటిల్లో వీటి వినియోగము విరివిగా ఉండాలి. ఎక్కువ క్వాంటిటీలో మనం దీన్ని ఎక్కువ మోతాదులో వాడినట్లయితే ఆరోగ్యం బాగుంటుందని నా భావన. తర్వాత మనము మొత్తానికి తగ్గించాల్సిన వస్తువులు ఏంటంటే, మనం రోజు చేసే వంటలలో ఒకటి ఉప్పు అండి, రెండవది మన చక్కెర, అట్లాగే మన మైదా పిండి, అట్లాగే కారం, నూనె వస్తువులు, మసాలాలు, మాంసము. ఇవి గనక వదిలేసి దూరంగా ఉంటే అన్నిటికంటే అత్యుత్తమము శాకాహార భోజనం అండి. శాకాహార భోజనం తిన్నవాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళకి అనారోగ్యం కానీ, షుగర్ కానీ, బీపీలు కానీ చాలా తక్కువగా వస్తాయి. రావని చెప్పను, గుండెపోట్లు రావు. వాళ్ళు శాకాహారం తినంగానే 200 ఏళ్ళు బతుకుతున్నారని నా ఉద్దేశం కాదు. కానీ ఒకటి నేను చెప్పేది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటాము. అంటే
మనము ఆరోగ్యంగా జీవనం చేయాలి అంటే డెఫినెట్గా ఈ శాకాహార పదార్థాలని ఎక్కువ తీసుకోవాలి. ఏదైతే మనము తీసుకోవాలో అది అంటే గుడ్డు అలవాటు ఉన్న వాళ్ళు ప్రతిరోజు ఒక గుడ్డు పచ్చగుడ్డుతో సహా తీసుకోవచ్చు. అది మామూలుగా బాయిల్డ్ ఎగ్ అంటే ఉడకబెట్టిన కోడిగుడ్డు కావచ్చు, లేకపోతే ఆమ్లెట్ కావచ్చు, లేకపోతే ఎగ్ కర్రీ కావచ్చు, లేకపోతే మన ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా చేసుకోవచ్చు, ఇంట్లోనే ఎగ్ బిర్యానీ కూడా చేసుకోవచ్చు. ఇట్లా తర్వాత పచ్చి చేపలు చాలా ఆరోగ్యానికి మంచిదండి. సో ఇప్పుడు మనము ఇవి అన్ని మనసులో దృష్టి పెట్టుకుంటే మనం ఇప్పుడు తినాల్సిన వస్తువులు ఏంటి, ఇంతకుముందు తినకూడదని చెప్పుకున్నాం. ఇప్పుడు తినాల్సిన వస్తువులు ఖచ్చితంగా ఏంటంటే అధిక మొత్తంలో తీసుకోవాల్సింది కూరగాయలండి. కూరగాయలు, ఆకుకూరలు, పప్పు అధిక మొత్తంలో తీసుకోవాలి. ఆ కూరగాయలలో కాకరకాయకు ప్రతిరోజు ఒక పూట కాకరకాయ ఉండేటట్లు చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే కాకరకాయలో షుగర్ తగ్గించే గుణం ఉందని ఇంతకుముందే చెప్పినాను. ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏమంటే ఏదైతే కూరగాయలు ఉన్నాయో కాకరకాయ కావచ్చు, సొరకాయ కావచ్చు, బీరకాయ కావచ్చు, బుడంకాయ కావచ్చు, కీరా దోసకాయ కావచ్చు, క్యారెట్ కావచ్చు, అన్నిటినీ పీలర్తో గీకేస్తున్నారండి. మనకు దేవుడిచ్చింది పీచు పదార్థము విలువైనది, అత్యంత విలువైన పీచు పదార్థము. ఏదైతే షుగర్ రాకుండా కాపాడుతుందో, ఏదైతే బీపీ రాకుండా, గుండెపోటు రాకుండా, పక్షవాతం రాకుండా, మూత్రపిండాల ఫెయిల్యూర్ రాకుండా, క్యాన్సర్ అంటే కోలోరెక్టల్ క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్, మనకు పెద్దపేగు నుంచి ముడ్డి దగ్గర వరకు కోలోరెక్టల్ క్యాన్సర్ రాకుండా మలబద్ధకాన్ని ఆపే గుణం ఉన్న ఈ విలువైన పీచు పదార్థాన్ని మనము అదే పనిగా పీలర్ అనే ఒక దరిద్రమైన దాన్ని ఇంట్లో పెట్టుకొని దాంతో మొత్తం అంతా గీకేసి ఈ విలువైన దాన్ని ఒక చెత్త బుట్టలో పడేసి ఈ మిగిలిన చెత్తను ఈ బుట్టలో వేస్తున్నామండి. దయచేసి ఈ గీకడం మానేయండి. అది టైం వేస్ట్, మనకు ఆరోగ్యాన్ని దెబ్బతీసేది. ప్రధానంగా కూరగాయలు తిని కూడా ఎటువంటి ఉపయోగం లేదు. కాబట్టి ఈ పీలర్తో పైన చెక్కు తీయడం మానేసి, ఇప్పుడు చికెన్ ఉడికినప్పుడు, మటన్ ఉడికినప్పుడు ఇది ఎందుకు ఉడకదండి? ఇది కూరగాయ కదా, డెఫినెట్గా అది వాడండి. అట్లే వెజిటబుల్ సలాడ్ వాడాలి ప్రతిరోజు. అంటే దీనివల్ల ఏమంటే నేను చెప్పిన ఈ బెనిఫిట్స్ అన్నీ కాకుండా అధిక బరువు ఉన్న వాళ్ళు నార్మల్ బరువుకు రావడం జరుగుతుంది. అది సింపుల్గా ఏమంటే 2 కీరా దోసకాయలు చెక్కు తీయకుండా బాగా కడిగినవి అన్నిటినీ కడగండి. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు మనం ఏవైతే తింటామో అన్ని శుభ్రంగా కడిగిన తర్వాత మాత్రమే తినండి. తర్వాత మనకు 2 కీరా దోసకాయలు, 2 క్యారెట్లు, 2 టమాటా పండ్లు, బాగా మాగిన టమాటా పండ్లు ఉదయం టిఫిన్కి అరగంట ముందు, లేదా షుగర్ లేని వాళ్ళు, యుక్త వయసులో ఉన్నవాళ్ళు టిఫిన్గా దాన్నే తినొచ్చండి. అట్లాగే మధ్యాహ్నం భోజనానికి ముందు మళ్ళీ 2 కీరా దోసకాయలు, 2 క్యారెట్లు, మళ్ళీ 2 టమాటా పండ్లు. అట్లాగే రాత్రి భోజనానికి ఒక గంట ముందు ఇవి 6 కీరా దోసకాయలు, 6 క్యారెట్లు, 6 టమాటా పండ్లు తినడం వల్ల మీ శరీర బరువు తగ్గుతుంది. తద్వారా మీకు నేను చెప్పిన ఇంతకుముందు మళ్ళీ చెప్పిన ఏ సమస్య కూడా మీకు రాకుండా చాలా ఆరోగ్యంగా ఉంటారండి. తర్వాత ముఖ్యంగా ఈ కూరగాయలు అంటే లిమిట్లెస్ అండి. ఖచ్చితంగా ప్రతి కూరగాయ వాడాల్సిందే. ఒక్క ఉర్లగడ్డ, ఆలుగడ్డ, బంగాళదుంప, పొటాటో అన్ని కలిపితే ఒకటే. వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు కాబట్టి చెప్తున్నాను. అదే ఉల్లిగడ్డ ఎక్కువ తినండి, ఆనియన్ ఎక్కువ తినండి. ఉల్లిగడ్డ వల్ల షుగర్ కంట్రోల్ అవుతుందండి. యాక్చువల్గా ఉల్లిగడ్డ జ్యూస్తో ట్రయల్స్ చేసినారు, షుగర్ గణనీయంగా తగ్గింది. అట్లనే ఉల్లిగడ్డ జ్యూస్ తాగలేము, ఘాటుగా ఉంటుంది. సలాడ్స్లో ఉల్లిగడ్డను మనం హోటల్కి పోయినప్పుడు అయితే తింటాము, ఉల్లిగడ్డ దోసకాయ ఇస్తే తింటాం, కానీ అదే ఇంట్లో మాత్రం తినమండి. ఈ బద్ధకాన్ని తగ్గించుకొని ఖచ్చితంగా ఈ కూరగాయలు అనేది అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆకుకూరలు శుభ్రంగా కడగండి. ఎందుకంటే అవి అపరిశుభ్రమైన వాతావరణంలో పెరుగుతున్నాయి, వాటికి పురుగు మందులు కొడుతున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏమంటే 3 టబ్స్ పెట్టుకోండి ఇంట్లో. 3 టబ్స్లో ఒక టబ్లో శుభ్రంగా కడిగిన కూరగాయలు మార్కెట్ నుంచి తేవడంతో రన్నింగ్ వాటర్లో అంటే ట్యాప్ నీళ్ళలో కడిగేసి దాన్ని ఒక టబ్లో పెట్టండి. ఆకుకూరలు ఒక టబ్లో పెట్టండి. మనము తోలు తీసే పండ్లు కాకుండా తోలు తీయకుండా తినే పండ్లు, ఉదాహరణకి మనకు ఇది మన ద్రాక్ష లాంటివి ఉన్నాయి కదా, దాని మీద ఉన్న తెల్లగా ఉన్నదంతా పురుగు మందే.
సో అరటిపండు ఉంది, మనం తోలు తీస్తాము కాబట్టి ప్రాబ్లం లేదు. అదే బొప్పాయి ఉంది, పైన చెక్కు తీస్తాము. అదే కలింగర పండు చెక్కు తీస్తాము, కర్బూజ పండు చెక్కు తీస్తాము. చెక్కు తీసేవి నీళ్ళలో వేయాల్సిన అవసరం లేదు. అట్లా 3 టబ్స్లో వేసి కొంచెం ఉప్పు, కల్లులో ఉప్పు ఒక చారెడంత, ఒక గుప్పెడంత వేసినామనుకోండి, ఒక 2 గంటలు అట్లాగే పెడితే 90% మనకున్న పురుగు మందు అవశేషాలు దాంట్లోంచి వెళ్ళిపోతాయండి. తర్వాత దాన్ని శుభ్రంగా మళ్ళీ ధారగా వచ్చే మన కుళాయి నీళ్ళ కింద కడగండి. దాన్ని ఆరబెట్టి తర్వాత మీ ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. లేదంటే ఏ రోజు కూరగాయలు తెచ్చుకుంటే ఆ రోజు అది అత్యుత్తమం, ఇంకేం ప్రాబ్లం ఏం లేదు. సో ఈ ఆకుకూరలు కూడా ఏం చేస్తున్నారంటే ఆకు గిల్లి వేస్తున్నారు మన తల్లులందరూ కూడా. ఆ పద్ధతి వదిలేసేయండి. మనం తినాల్సిన పద్ధతి ఏమంటే వేర్లు ఉంటాయి కింద, ఆ వేర్లు కట్ చేసి ఏదైనా కావచ్చు, అంటే గోంగూర కావచ్చు, కొంతమంది తెలంగాణలో గోంగూరని పుండుకూర అంటారు, ఆ పుండుకూర అయినా, లేకపోతే పాలకూర, తోటకూర, చుక్కాకు, తర్వాత కొయిటాకు, తర్వాత మెంతాకు, తర్వాత మునగాకు, ఇవి అన్నీ కూడా మనం పప్పులో పెట్టుకోదగినవి. ఇవి ఏం చేయాలంటే కింద వేర్లు కట్ చేసి ఒక ఇంచి పీసెస్ కట్ చేసి దాన్ని ఉడికిచ్చేస్తే అది పప్పులో మామూలుగానే మనం ఎనిపినప్పుడు బాగా ఉడికిపోతుంది. అది ఎనిపినప్పుడు కంప్లీట్గా దాంట్లో పప్పులో మిక్స్ అయిపోతుంది. అట్లాగే ఈ కూరగాయలు తాలింపు ఒకటి చేసుకోవాలి, 3 రకాలుగా. ఒకటి పప్పులో పెట్టుకోవాలి, రెండవది వచ్చేసి మనము తాలింపుగా వాడుకోవాలి, మూడవది అక్కడ నిలవ పచ్చళ్ళు ఏదైతే తినొద్దన్నానో ఇక్కడ రోటి పచ్చళ్ళు తినండి అంటున్నాను. రోటి పచ్చళ్ళు అంటే బహుశా రోల్ అంటే కూడా తెలియని కాలం వచ్చేసింది. మిక్సీలో వేసుకునే వాళ్ళు మిక్సీలో వేసుకోండి, రోల్ ఉన్న వాళ్ళు శుభ్రంగా దాన్ని దంచి చేసుకోండి, ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా సో ఏవైతే మనం అంటే గోంగూర, పుండుకూర దాన్ని పచ్చడి చేసుకోవచ్చు, పుదీనా పచ్చడి చాలా బాగుంటుంది, కొత్తిమీరతో చేసే పచ్చడి బాగుంటుంది, కొయిటాకుతో చేసుకోవచ్చు. మనం అట్లాగే కూరగాయలు టమాటాతో చేసుకోవచ్చు, బీరకాయతో చట్నీ చేసుకోవచ్చు, వంకాయతో చట్నీ చేసుకోవచ్చు, అట్లాగే మన వేరుశనగ పప్పులో చట్నీ చేసుకోవచ్చు, కొబ్బరి చట్నీ చేసుకోవచ్చు, మినుముల పచ్చడి, కంది పచ్చడి, ఇట్లాంటివన్నీ కూడా చేసుకోవచ్చు అండి. నేను చెప్పేది మళ్ళీ కష్టంగా తినొద్దు, ఇష్టంగా తినండి. అది తర్వాత మూడవది వచ్చేసి పప్పు. మనము ఇంత పప్పు ఇంత అన్నం తినడం అలవాటు మార్చండి. ఇంత అన్నము ఇంత పప్పు, ఇంత అన్నము ఇంత సాంబారు, ఇంత అన్నము ఇంత కూరగాయలు, ఇంత అన్నము ఇంత పెరుగు. అది మన కాన్సెప్ట్. అంటే నేను చెప్పేది ఎప్పుడు కూడా పప్పులో అన్నం కలుపుకోండి, కూరలలో అన్నం కలుపుకోండి, తర్వాత పెరుగులో అన్నం కలుపుకోండి అంటాను. దాని అర్థం ఇదే. అంటే తక్కువ అన్నము, ఎక్కువ కూరగాయలు, ఆకుకూరలు, పప్పు ఉండాలి, పెరుగు ఉండాలి అనేది ఇది. ఎందుకంటే పులిసిన వాటిలో ముఖ్యంగా పెరుగు, ఇడ్లీ పిండి, దోశ పిండి మాత్రమే పులుస్తుంది. ఈ పులిసిన వస్తువులలో ప్రోబయాటిక్స్ ఉంటాయి. అదే ప్రోబయాటిక్స్ మనము కొనాలి అంటే ఒక్కొక్క మాత్ర 25 రూపాయలు అవుతుందండి. దాంట్లో ప్రీబయాటిక్స్, ప్రోబయాటిక్స్ అని ఉంటాయి. ప్రోబయాటిక్స్ అనేది దొరికేది మనకు పెరుగులో, మజ్జిగలో, అట్లాగే దోశ పిండి, ఇడ్లీ పిండిలో దొరికేదంతా కూడా ప్రోబయాటిక్స్ అంటాము. ఈ ప్రోబయాటిక్స్ తర్వాత ప్రీబయాటిక్స్ దొరికేది కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, అంటే పీచు పదార్థం ఉన్న చోట అంతా కూడా ప్రీబయాటిక్స్ ఉంటాయి. ఈ ప్రీబయాటిక్స్, ప్రోబయాటిక్స్ రోజు 20 నుంచి 30 రూపాయలు పెట్టి మాత్ర రూపంలో తీసుకొని వ్యర్థం చేసేదానికంటే కూడా మనము స్వచ్ఛంగా ఉన్న ఇడ్లీలు, దోశ, మన పెరుగు, అట్లాగే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పీచు పదార్థం ఉన్నవి కనుక తింటే మనకు ఈ గట్ బ్యాక్టీరియాని మళ్ళీ పునరుజ్జీవం అయితే, అంటే గట్ బ్యాక్టీరియా గనక బాగుంటే మనకు ఆరోగ్యం బాగుంటుంది, మన తిన్న ఆహారం మనకు ఒంటికి పడుతుంది, అట్లాగే మనకు సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఇది గట్ మైక్రోబయాటా అనేది చాలా పెద్ద టాపిక్ అండి. అసలు యాక్చువల్గా లేటెస్ట్ టాపిక్ ఏమంటే ఈ ఇంటెస్టైనల్ గట్ బ్యాక్టీరియా అనేది చాలా ఇంపార్టెంట్, దాన్ని మనం కాపాడుకోవాలి. అందుకనే విచ్చలవిడిగా ఓవర్ ది కౌంటర్ పోయి మెడికల్ షాప్లో జలుబు వస్తే మందులు కానీ, దగ్గు వస్తే మందులు కానీ, జ్వరం వస్తే మందులు కానీ విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడితే ఇక్కడ సర్వం నాశనం అయిపోతుంది గట్. అందుకనే యాంటీబయాటిక్ ఏఏడి అంటాం, యాంటీబయాటిక్ అసోసియేటెడ్ డయేరియా అంటాం దాన్ని. అంటే ఏదైతే ఇవన్నీ చనిపోతాయో బ్యాక్టీరియా అప్పుడు మోషన్స్ అవుతాయి. సో ఈ లాక్టోబాసిల్లస్ అనే దాన్ని కాపాడుకోవడానికి మనము డాక్టర్ నిర్దేశించిన ప్రకారము మితంగా యాంటీబయాటిక్స్ వాడుకోవాలి. అనవసరంగా
రాస్తున్నారు డాక్టర్లు కూడా. యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడినందువల్ల మనకు ఇప్పుడు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది పెరిగి అందరూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ అంటే అమెరికా, బ్రిటన్, చైనా, WHO అందరూ మన వైపే వేలు చూపిస్తున్నారు. ఇండియాలో మాత్రమే, మన భారతదేశంలో మాత్రమే విచ్చలవిడిగా మందులు అమ్ముడవుతున్నాయి యాంటీబయాటిక్స్. అంటే క్వాక్స్ అంటే ఈ సోకాల్డ్ ఊర్లలో ఉన్న డాక్టర్లు కావచ్చు, జ్ఞానం లేకుండా క్వాలిఫైడ్ డాక్టర్స్ కూడా విచ్చలవిడిగా రాస్తున్నారు. దానివల్ల సూపర్ బగ్స్ అనేవి వస్తున్నాయి. అంటే ఏ యాంటీబయాటిక్ కి లొంగని సూపర్ బగ్స్ వల్ల కోటాను కోట్ల మంది చనిపోతున్నారండి సంవత్సరానికి. ప్రపంచం అంతా కూడా ఫేస్ చేసే పెద్ద ప్రాబ్లం అది. సో దాని తర్వాత నేను చెప్పేది పప్పు ఎక్కువ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేది పండ్లు. అన్ని పండ్లు తినొచ్చండి. నేను చెప్పేది ఏదైనా కూడా అదేది ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటాం. అంటే సైంటిఫిక్ బ్యాకప్ ఉన్నవి మాత్రమే చెప్తున్నాను. ఇందులో నా సొంత ప్రయోగాలు, నా సొంత కవిత్వాలు ఏవి లేవండి. సో అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ కానీ అమెరికన్ డైటెటిక్ అసోసియేషన్ అని ఉంది, ADA, రెండు ADAలే. వాళ్ళు నిర్దేశించిన ప్రకారము తినకూడని పండు అంటూ లేదు. ప్రతి మానవుడు షుగర్ ఉన్నా, BP ఉన్నా, ఏదైనా ఉండి, కొలెస్ట్రాల్ ఉన్నా, గుండెపోటు ఉన్నా అన్ని పండ్లు తీసుకోవచ్చు. అంటే ఏదైతే తినొద్దని చెప్తారో అది మామిడి దగ్గర నుంచి సీజనల్ ఫ్రూట్స్ అండి. ఇవన్నీ 2 నెలలే మామిడి పండ్లు దొరుకుతాయి. ఆ పైన పీచు పదార్థంతో సహా, తొక్కతో సహా తీసుకోవాలి శుభ్రంగా కడిగి. సీతాఫలము 2 నెలలే దొరుకుతుందండి. సపోటా 2 నెలలు మాత్రమే దొరుకుతుంది. జామ 2 నెలలే దొరుకుతుంది. ద్రాక్ష కూడా సీజనల్ అండి. ఇప్పుడు అన్ని సంవత్సరం అంతా దొరకవు. సంవత్సరం అంతా దొరికే పండ్లు కేవలం 4 ఉన్నాయి. మనకు ఒకటి అరటిపండు దొరుకుతుంది, యాపిల్ పండు ఒకటి దొరుకుతుంది, తర్వాత మనకు ఈ బొప్పాయి పండు ఒకటి దొరుకుతుంది, ఇప్పుడు పుచ్చకాయ అంటాం, కలింగర్ పండు, వాటర్ మెలాన్. ఈ 4 మాత్రమే సంవత్సరం అంతా దొరుకుతాయి. ఈ 4 సంవత్సరం అంతా తీసుకోండి. అట్లే సీజన్ గా వచ్చేవన్నీ, సీజనల్ గా వచ్చే ప్రతి పండు తినండి. ఈట్ లోకల్, ఈట్ సీజనల్. నేను చెప్పేది ఏమంటే మీ ఊర్లో ఏం దొరుకుతాయో తీసుకోండి. ఒకవేళ మీ చిన్న ఊరైతే దొరకకపోతే పక్కన టౌన్ నుంచి తెచ్చుకోండి. అట్లాగే ఈట్ సీజనల్. ఏ సీజన్ లో ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ ఉంటుంది, ఏప్రిల్, మే, జూన్ మాత్రమే దొరుకుతుంది. లక్షణంగా తినండి. విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. బొప్పాయి తీసుకుంటే విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. అదే మన చీనీ పండు, కమలా పండు, పైనాపిల్, వీటిల్లో సి విటమిన్ చాలా పుష్కలంగా ఉంటుంది. అట్లాగే మన ఉసిరికాయలు, కార్తీక మాసంలో వచ్చే ఉసిరికాయల్లో సి విటమిన్ అత్యధికంగా ఉంటుంది. అట్లే నేరేడు పళ్ళు వస్తాయి. ఆ నేరేడు పళ్ళు మితం లేకుండా తినండి. నేరేడు పళ్ళలో దేవుడు సహజంగా షుగర్ని తగ్గించే గుణం పెట్టినాడండి. సో మనం తినాల్సిన పండ్లన్నీ కూడా మితంగా తినండి. రోజుకు 2 లేదా 3 పండ్లు మాత్రమే తీసుకోండి. అంటే మామూలుగా అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ వారు నిర్దేశించిన ఇదేమంటే ఒక 100 గ్రాముల పండు ఉదయం, 100 గ్రాముల పండు రాత్రి. అంటే 200 గ్రాములు లక్షణంగా ఏ పండైనా తీసుకోవచ్చు. ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఒకటి ఉందండి. అంటే ఈ GI అంటాము. ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే మనము తినంగానే ఎంత త్వరగా ఇన్సులిన్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది, ఎంత త్వరగా షుగర్ పెరుగుతుంది అనే దాన్ని బట్టి ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ ని 3 రకాలుగా విభజించినారండి. లో గ్లైసిమిక్ ఇండెక్స్, మీడియం, హై గ్లైసిమిక్ ఇండెక్స్. అంటే 0 నుంచి 100 వరకు. అంటే 55 లోపల ఉన్న కౌంట్, 55 లోపల ఉన్న వాళ్ళ కౌంట్ ఉన్న గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్నవి లో గ్లైసిమిక్ ఇండెక్స్. అంటే అవి ఎక్కువగా తీసుకోవాలి. మోడరేట్ అంటే 55 నుంచి 69 వరకు ఉన్నదాన్ని మీడియం, మోడరేట్ గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం, మీడియం. అది తక్కువగా తీసుకోండి. హై గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే మనం చెప్పిన ఈ కర్నూలు, సోనా మసూరి ఇవన్నీ కూడా హై గ్లైసిమిక్ ఇండెక్స్కి వస్తాయి కాబట్టి వాటిని వదిలేయండి. మీరు గూగుల్లో కనుక, నెట్లో కనుక కొడితే లో గ్లైసిమిక్ ఫుడ్స్ వస్తాయి, మీడియం గ్లైసిమిక్ ఫుడ్స్ వస్తాయి, హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ వస్తాయి. అవి చూసుకొని దాని ప్రకారం మీరు తీసుకోండి. సో పండ్లు తినకూడదు అనేది కేవలం అపోహ మాత్రమే. నాకున్న పేషెంట్లు అందరూ అన్ని పండ్లు తింటున్నారు, ఎవరికీ పెరిగిన దాఖలా లేదండి. ఇది నా 32 ఏళ్ల అనుభవంతో చెప్తున్న మాటలు ఇవి. దీని తర్వాత మనం తీసుకోవాల్సింది ఉదయము మొలకలండి. పెసలు, అలసందలు. ఒకరోజు పెసలు, ఒకరోజు అలసందలు. అది మొలకలు తీసుకోవడం చాలా మంచిది పొద్దున.
అట్లాగే సాయంత్రం గుగ్గిళ్ళు తీసుకోవాలండి. అంటే పెసలు, అలసందలు, పచ్చి బఠానీలు, నాటు శనగలు, కాబూలీ చెన, హైబ్రిడ్ వచ్చినాయి ఇప్పుడు చెన, వైట్ చెన, తర్వాత రాజ్మా వచ్చింది, బ్లాక్ రాజ్మా ఉంది, వైట్ రాజ్మా ఉందండి. అట్లాగే సోయా చిక్కుళ్ళు, చిక్కుడు గింజలు, అట్లాగే మీకు మన శనక్కాయలు, పచ్చి శనక్కాయలు వచ్చినా కూడా ఉడికేసుకోవచ్చు. ఈ గింజలు తినాల్సిన అవసరం లేదు, గుగ్గిళ్ళతో పని లేదు. అదే కందికాయలు, అనపకాయలు లాంటివి దొరికినప్పుడు కూడా అవి మనము తీసుకోవచ్చు. అవి ఫ్రెష్గా తీసుకోవచ్చు. ఈ గింజలు ఉడికేసి తినాల్సిన అవసరం లేదు. దీని తర్వాత ముఖ్యంగా తినాల్సింది ఏమంటే, మాంసాహారుల కోసం చెప్తున్నది ఏంటంటే అది కోడిగుడ్డు ఒకటి. శాకాహారం అత్యుత్తమము. శాకాహారులు ఇవి తిని మళ్ళీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవద్దు దయచేసి. ఇది మాంసాహారులకు మాత్రమే చెప్తున్నాను. కోడిగుడ్డు పచ్చగుడ్డుతో సహా తినాలండి. ఒకప్పుడు పచ్చగుడ్డు వద్దనేవాళ్ళు, కానీ ఇటీవల పరిశోధనలు, కరోనా అప్పుడు చేసిన పరిశోధనలో తేలింది ఏమంటే, మనకి ఏవైతే వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఉంటాయి, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అని ఉంటాయి. బి కాంప్లెక్స్, సి విటమిన్ మాత్రమే వాటర్ సాల్యుబుల్. అవి అన్నిట్లో దొరుకుతుంది. వాటర్ సాల్యుబుల్ అంటే మనం ఎంత తీసుకున్నా కూడా మనకు అవసరం లేకపోతే బాడీ మూత్రం ద్వారా బయటికి పంపిస్తుంది. దాన్ని వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటాం. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటాం. అంటే అవి మనకు మామూలుగా అన్ని వస్తువులలో దొరకదు. రెండవది, అది మితిమీరి తీసుకున్నా కూడా ఒంటి ద్వారా బయటికి పోదు. అది విటమిన్ ఎక్కువ అయిపోయి ప్రమాదాన్ని కూడా కలగజేసేవి ఏ విటమిన్, డి విటమిన్, ఈ విటమిన్, కే విటమిన్, ఏడిఈకే అంటారు. ఈ ఏడిఈకేలో అన్నిటికంటే ముఖ్యమైనవి ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అన్ని తిండి పదార్థాల్లో దొరకవండి వాస్తవంగా. సో మనకు పచ్చగుడ్డులో ఏడిఈకే దొరుకుతుంది. కాబట్టి కరోనా నుంచి రక్షణ కావాలి అంటే డి విటమిన్ ఎక్కువ ఉన్న వాళ్లకు కరోనా రాలేదండి. డి విటమిన్ తక్కువ ఉన్న వాళ్ళకే కరోనా ఎక్కువ వచ్చింది. కరోనా అనేది కాదు, డి విటమిన్ తక్కువ ఉన్న వాళ్ళకి అసలు మూత్రపిండాల సమస్యలు, గుండె సమస్యలు ఒకటి కాదు, మధుమేహం లేని వాళ్ళకు కూడా డి విటమిన్ తక్కువ ఉంటే మధుమేహం కూడా వస్తుందండి. కాబట్టి ఖచ్చితంగా పచ్చగుడ్డుతో మాత్రమే తినండి. అది కేవలము మూత్రపిండాలు పనిచేయని వాళ్ళకి, ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి సపరేట్గా నేను లాస్ట్లో చెప్తాను. ఇవన్నీ కూడా మామూలుగా ఉన్న వాళ్ళ కోసం. అట్లాగే ఒకరోజు మీరు బాయిల్డ్ ఎగ్ తీసుకోండి, ఉడకబెట్టినది. ఒకరోజు ఆమ్లెట్ వేసుకోండి ఉల్లిపాయలతో, పచ్చిమిర్చితో. ఒకరోజు ఎగ్ కర్రీ చేసుకోండి. ఒకరోజు నేను మొట్టమొదటి చెప్పాల్సింది ఏమంటే, ఈ సందర్భంగా మిమ్మల్ని నిలువ పచ్చళ్ళు తినొద్దన్నాను, ఇక్కడ రోటి పచ్చళ్ళు తినమన్నాను. అట్లాగే సన్నబియ్యం తినొద్దన్నాను. సన్నబియ్యం బదులుగా మనము అన్నమే తినాలి అనుకుంటే ఆప్షన్స్ చెప్తున్నాను. ముడి బియ్యం దొరుకుతుందండి, బ్రౌన్ రైస్ అని. తర్వాత బీద వాళ్ళకైతే స్టోర్ బియ్యం మంచిదండి, తీసుకోవచ్చు తప్పకుండా. అట్లాగే మనకు బాసుమతి రైస్ అని దొరుకుతుంది, పలావ్ రైస్. ఆ పలావ్ రైస్ తీసుకోవచ్చు అండి. ఆ పలావ్ రైస్తో మీరు ఎగ్ బిర్యానీ చేసుకోండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోండి, మిక్స్డ్ వెజిటబుల్ బిర్యానీ చేసుకోండి. ఆలుగడ్డ కాకుండా అన్ని దాంట్లోనే వేసేటట్లు. సో ఇది వాడుకోవచ్చు. తర్వాత తినగలిగిన వాళ్ళకి గోధుమలు పట్టించుకుంటే చపాతీ తీసుకోవచ్చు, జొన్నలు పట్టించుకుంటే జొన్న రొట్టె తీసుకోవచ్చు, చాలా ఆరోగ్యానికి మంచిది. రాగితో ముద్ద చేసుకోవచ్చు, సంకటి అంటాము. అట్లాగే కొర్రలు వాడవచ్చు, తర్వాత ఆరికలు, తర్వాత గోధుమ రవ్వ ఉప్మా, లావు రవ్వ ఉంటుందండి, బొంబాయి రవ్వ కాదు, బన్సీ రవ్వ అంటాము, లక్ష్మీ రవ్వ అంటాము. దాంతో గనక మీరు గనక ఈ రైస్ సబ్స్టిట్యూట్స్ చెప్తున్నాను, ఈ సోనా మసూరిని వదిలేయండి. ఇది చెప్పిన ఈ ముడి బియ్యము, తర్వాత ఈ స్టోర్ బియ్యము బీదవాళ్ళైతే, తర్వాత మన బాసుమతి రైస్, తర్వాత గోధుమ రొట్టెలు, చపాతి, అదే జొన్న రొట్టెలు, తర్వాత రాగి ముద్ద, తర్వాత కొర్రన్నము, తర్వాత ఆరికెలు, తర్వాత మన గోధుమ రవ్వ ఉప్మా. ఇన్ని ఉన్నాయండి మనకు ఆప్షన్స్. పనిష్మెంట్ లాగా కాకుండా ఇష్టంగా తినండి, కష్టంగా తినొద్దు. తర్వాత పచ్చి చేపలు అండి. పచ్చి చేపలు డెఫినెట్గా చాలా మంచిది. ఎందుకంటే పచ్చి చేపలు ఒకవైపు, చికెన్ మటన్ ఒకవైపు గనక పెడితే, అంటే పౌల్ట్రీ అండ్ రెడ్ మీట్ అంటాం దాన్ని, ఇది పచ్చి చేపలు గనక పెడితే ఏవైతే జబ్బులు అవి తీసుకొస్తాయో, మూత్రపిండాల ఫెయిల్యూర్ దగ్గర నుంచి గుండెపోటు, పక్షవాతము, క్యాన్సర్ వస్తాయో, ఈ చేపలు తినడం ద్వారా దీంట్లో ఉన్న ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనే ప్రత్యేకమైన నూనెలు ఉన్నందువల్ల, అంటే బాగా ఫ్యాటీ ఫిష్ తీసుకోవాలి, అంటే దాంట్లో ఫ్యాట్ ఎక్కువ ఉండాలండి ఫిష్లో. అటువంటివి గనక బాగా తింటే మనకు దొరికినవి తీసుకోండి. అది దానికోసం ఎక్కడికో వెళ్ళొద్దు, ఉన్న చేపలు తినండి.
7 రోజులు చేపలు తినొచ్చు అండి. 7 రోజులు గుడ్లు తిన్నట్లు 7 రోజులు చేపలు తినొచ్చు. దానివల్ల ఈ సమస్యలన్నీ కూడా రాకుండా ఉంటాయి. మనకు చికెన్ మటన్ తినలేదు అనే బాధ లేకుండా ఇది వారంలో ఒక్కసారి చెప్పినాను. నాటుకోడి కనుక దొరికితే ఒక్కసారి అదే బాసుమతితో చికెన్ బిర్యానీ చేసుకోండి. అన్నిట్లోకి రైతా చేసుకోండి, పెరుగు పచ్చడి దాంతో తినండి హ్యాపీగా. సో ఎక్కడైనా కూరగాయల వాడకం ఎక్కువ ఉండాలి. ఈవెన్ రైతా చేసేటప్పుడు కూడా నేను చెప్పేది కేవలం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవే కాకుండా దాంట్లో పుదీనా వేయండి, తర్వాత మన కొత్తిమీర వేయండి, అట్లాగే మన దోసకాయ వేయండి, క్యారెట్ వేయండి, ప్రతి చోట వాడండి. అదే గోధుమ రవ్వ ఉప్మాని వెజిటబుల్ ఉప్మాగా మార్చండి. అంటే ఒక 3 ప్యాకెట్లు పచ్చి బఠానీ వేయండి. అట్లాగే మన పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా వేస్తాము, అది 3 అంతలు ఎక్కువ వేయండి. అట్లే క్యారెట్ ఒక 1/2 కిలో, బీన్స్ ఒక 1/2 కిలో కనుక వేసేసినారు అనుకోండి, హ్యాపీగా మనకు వెజిటబుల్ ఉప్మా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, పీచు పదార్థం మిస్ కాకుండా తిన్నట్లు ఉంటుంది. అట్లాగే వెజిటబుల్ బిర్యానీలో మీరు క్యాప్సికమ్ వాడండి, బీట్రూట్ వాడండి, బీన్స్ వాడండి, క్యారెట్ వాడండి, తర్వాత మన ఈ ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి ఇవైతే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాడుకోవచ్చు. అట్లాగే క్యాలీఫ్లవర్ కూడా వాడుకోవచ్చు అండి. ఒక ఆలుగడ్డ, ఉర్లగడ్డ తప్ప, పొటాటో తప్ప, ఇది మామూలుగా. తర్వాత నేను చెప్పేది ఒకటి, డబ్బున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. డబ్బున్న వాళ్ళు ఖరీదు, డబ్బు సమస్య లేదు అనుకున్న వాళ్లకు చెప్పేది ఏమంటే, రోజు ఒక 5 బాదం పప్పు, 5 జీడిపప్పు, 5 వాల్నట్, 5 పిస్తా, ఇవి 4 5ల 20 అవుతాయి. 20 గింజలు రాత్రి నానబెట్టండి, పొద్దున తినేసేయండి. అట్లాగే హేజల్ నట్ కూడా ఉంటుంది, అది ఆరోగ్యానికి చాలా మంచిది హేజల్ నట్. కానీ షుగర్లో తినాల్సినవి ముఖ్యంగా ప్రధానమైన పండ్లు ఏవైతే ఉన్నాయో అవి మనకు దొరకవండి. చాలా వరకు మన ప్రాంతాల్లో దొరకవు. అసలు తినాల్సిన పండ్లు ఏమంటే ఉత్తమమైన పండ్లు బెర్రీస్ అండ్ చెర్రీస్ అంటామండి. అంటే మన స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ, తర్వాత మన బెర్రీస్, చెర్రీస్, బెర్రీస్, తర్వాత 5వది అవకాడో అండి. ఇవి 5 ప్రధానంగా తినాల్సిన పండ్లు. కానీ మన కర్నూలు లాంటి ప్రాంతంలో ఇవి దొరకడం కష్టమైపోయింది. ఇప్పుడు కొత్తగా మనము ఈ డ్రై ఫ్రూట్, మన ఏది డ్రాగన్ ఫ్రూట్ అంటున్నాము, తర్వాత కివీ దొరుకుతా ఉంది. మనకు రెగ్యులర్ గా తినే పండ్లతో పాటు మనం యాపిల్, పైనాపిల్, చీని పండు, కమల పండు, ద్రాక్ష, తర్వాత నేరేడు పళ్ళు, తర్వాత జామకాయ, తర్వాత బొప్పాయి, తర్వాత మన కలింగర పండు, మన కర్బూజ పండు, అట్లాగే డ్రాగన్ ఫ్రూట్, కివి, తర్వాత మన అంజూరు పండ్లు, అట్లాగే సీజన్లో వచ్చే సీతాఫలము, సపోటా, మామిడి, అన్నీ తినండి, ఆరోగ్యంగా ఉండండి. అది నేను చెప్పేది ప్రధానంగా. ఇది తినాల్సిన వస్తువులు. లాస్ట్లో ఒకటేమంటే మన వేరుశనగలు పచ్చివి దొరుకుతాయి. అది నూనె లేకుండా, ఉప్పు లేకుండా చట్నీలకి ఎట్లయితే వాడతామో, దోశలు, ఇడ్లీలో వాడినట్లు దాన్ని పెనం మీద వేయించి ఒక డబ్బాలో పెట్టుకొని 24 గంటల్లో ఒకసారి అందరూ కూడా ఒక పిరికిడి కొలత, ఎవరి పిరికిడితో వచ్చినన్ని వేరుశనగకాయ పప్పులు, గ్రౌండ్ నట్ అండి, పీనట్స్ అంటాము, ఆ గ్రౌండ్ నట్ తినండి. ఆ పొట్టుతో సహా తినండి. ఏదైనా కూడా చెక్కుతో సహా తినండి, పొట్టుతో సహా తినండి, ఆరోగ్యంగా ఉంటారు మీరు. దీని తర్వాత నేను చెప్పేది ఏమంటే, ఈ తాగేవి వచ్చేటప్పటికి కేవలం మనం మంచినీళ్ళు మాత్రమే తాగుతున్నాము. మంచినీళ్ళు తాగుతూ దాని బదులుగా 1 లీటర్ మంచినీళ్ళు, 1 లీటర్ మజ్జిగ, 1 లీటర్ రాగంజి, 1 లీటర్ నిమ్మరసము, 4 లీటర్లు కనుక తాగితే సంవత్సరం పొడుగుతా అండి. అంటే ఏదో ఎండాకాలంలో తాగుతాను తర్వాత నేను మానేస్తాను అంటే కాదు. ఇవి తాగినందువల్ల మనకు కావాల్సిన ఆహార పదార్థాలు, పోషకాలు మనకు శరీరంలోకి రావడమే కాకుండా రాగిలో కాల్షియం ఉంటుంది. ఈ వాటర్ ఇంటేక్ ఫ్లూయిడ్ అనేది 5 లీటర్లు దాటకూడదండి. 3 లీటర్లకి తక్కువ లేకుండా చూసుకోండి. 5 లీటర్లు దాటితే మళ్ళీ సోడియం లెవెల్స్ తగ్గి హైపోనైట్రీమియా అనే సమస్య వచ్చి చాలా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇవి తీసుకున్నందువల్ల మనకేమైతుందంటే మూత్రపిండాల ఇన్ఫెక్షన్ కానీ, మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడడం అనేది ఎప్పటికీ జరగదండి. నిరంతరము మనము తీసుకున్న వాటర్, మనం తీసుకున్న మజ్జిగ, రాగంజి, మన నిమ్మరసము, అదే మన తెలంగాణలో రాగి గంజిని తైదంబలి అంటారండి. తైది ముద్ద, తైదంబలి అంటారు. ఆ అంబలి తాగండి. సో దీనివల్ల ఏమవుతుందంటే మూత్రము కంటిన్యూస్ గా వస్తుంది. మనకు ఇన్ఫెక్షన్ కానీ, రాళ్లు కానీ ఏర్పడే అవకాశము ఎంత మాత్రమూ లేదండి.
నేను దాదాపుగా ఏమి తినాలో ఏమి తాగాలో అన్నీ చెప్పినట్టున్నాను. సో అందరూ దీన్ని మన క్లినిక్లో ఉన్న టీవీలో అప్లోడ్ చేస్తాను, దాన్ని చూడండి. సో మీ 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 మధుమేహాన్ని, మీ అధిక రక్తపోటుని, మీ అధిక కొలెస్ట్రాల్, ఈ త్రిమూర్తులు, ఈ ఈ మూడింటిని కంట్రోల్లో పెట్టుకోండి. తద్వారా వచ్చే సమస్యల్ని, అంటే గుండెపోటు, పక్షవాతము, తర్వాత కాళ్ళకి పుండైతే కాళ్ళు వేళ్ళు తీసేయడము, స్పర్శ సమస్యలు, తర్వాత అంగస్తంభన సమస్యలు, ఈ కంటి చూపు సమస్యలు, మూత్రపిండాలు ఫెయిల్యూర్ అనే సమస్యలు లేకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అట్లాగే మూత్రపిండాల ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి సపరేట్గా డైట్ ఉంటుందండి. సపరేట్ అంటే వాళ్ళకు తినాల్సిన పండ్లు, తినాల్సినవి పొటాషియం లేని పండ్లు మాత్రమే చెప్తాము. అట్లాగే ఫ్లూయిడ్ ఇంటేక్ కూడా 1 లీటర్ నుంచి 1.5 లీటర్ వరకు మాత్రమే కుదిస్తాము. అదే ఆ స్టేజ్ని బట్టి డాక్టర్ సలహా మేరకు. ఇది మూత్రపిండాల ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకు మాత్రము కాదండి నేను చెప్పింది, మిగతా అన్ని కూడా ఫాలో కావచ్చు మీరు. ప్రతిదీ కూడా మూత్రపిండాల ఫెయిల్యూర్ ఉన్న వాళ్లకు డాక్టర్ గారు ఏదైతే నిర్దేశిస్తారో, అంటే యాపిల్ పండు, మన జామ, తర్వాత మన బొప్పాయి, ఇవి మాత్రమే తీసుకోవాలి. తర్వాత దానిమ్మ తీసుకోవచ్చు, ఎందుకంటే వీటిలో పొటాషియం ఉండదు కాబట్టి. అట్లాగే వాటర్ కూడా మనం 4 లీటర్లు తాగండి అంటున్నాము, వాళ్ళకి 1 లీటరే చాలు, ఎక్కువైతుంది మూత్రపిండాలని, అది కూడా డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి అది రాకుండా కాపాడుకోండి, జాగ్రత్త పడండి అని చెప్తున్నాను. వచ్చిన తర్వాత బాధపడేదానికంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కనుక మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా ఏ సమస్య రాకుండా మీ జీవితము సుఖమయంగా, ఆనందంగా మీ ఇంటి సభ్యులతో, మీ స్నేహితులతో, మీ బంధువులతో, అందరితో ఆనందంగా జీవించండి. నమస్కారం.